యేసుక్రీస్తు నాథునియందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, జీవస్వరం క్రీస్తు సందేశమునకు మీకందరికీ స్వాగతం సుస్వాగతం. మంగళవార్త కాలం 4వ ఆదివారంలో మనమందరము ప్రవేశించి ఉన్నాము. ఈ రోజులలో మనమందరము కూడా క్రిస్మస్ క్యారల్స్కి వెళ్ళినప్పుడు ప్రతి ఇంటిలో బాలయేసును ప్రతిష్ఠించి సమస్త ప్రజలకు పరమానందము కలిగించు శుభ సమాచారము యేసు ప్రభువుని యొక్క జన్మదినము అని మనము చాటి చెబుతున్నాము. అలనాడు పశుల పాకలో జన్మించిన బాలయేసు వద్దకు దివి నుండి భూమికేగిన దేవదూతలు మహోన్నత స్థలములో దేవునికి మహిమ మహిమ అంటూ స్తుతించి ఆరాధించారు. గొర్రెల కాపరులు యేసు ప్రభు చుట్టూ చేరి నృత్యాలతో, గానాలతో, ఆటలతో, పాటలతో యేసు ప్రభువుని ఆరాధించి స్తుతించారు. ఈ యొక్క మంగళవార్త కాలములో మనము కూడా మన యొక్క హృదయమును సిద్ధపరుచుకొని ఉత్సాహముతో, ఆనందముతో, సంతోషముతో ఆడుతూ పాడుతూ యేసు ప్రభువుని యొక్క జన్మదినాన్ని కొనియాడడానికి సిద్ధమవుతున్నాము. ఈ యొక్క తరుణంలో తల్లి తిరుసభ నేడు మనకు అందించిన సువిశేష భాగము మత్తాయి సువార్త 1వ అధ్యాయం వచనములు 18 నుంచి 24 వరకు. ఈ యొక్క సువిశేష భాగములో మనము చూసినట్లయితే యోసేపు ఒక ధర్మపరుడు. మరియమ్మ గర్భవతిగా ఉందనే విషయము తెలిసినప్పుడు యోసేపు మరియమ్మను అవమానించకుండా నిశ్శబ్దంగా విడిపోవాలని భావించాడు. యోసేపు అతని యొక్క మంచితనము ఇది. ఇతరులకు హాని చేయకుండా ఉండాలనే హృదయాన్ని చూపుతుంది. మన జీవితాల్లో కూడా తీర్పు చేయడానికి తొందరపడకుండా ప్రేమతో, దయతో స్పందించాలని యోసేపు గారి యొక్క జీవితం మనకు నేర్పిస్తుంది. దేవుని దూత యోసేపుకు ప్రత్యక్షమై మరియమ్మను నీ భార్యగా స్వీకరించడానికి భయపడవద్దు, పవిత్రాత్మ వరము వల్ల మరియమ్మ గర్భము ధరించిందని తెలియజేశారు. అప్పుడు యోసేపు మరియమ్మను ప్రేమతో స్వీకరించారు. దేవునితో మనం చేసే ప్రయాణములో భయం అనేది తరచుగా అడ్డంకుగా నిలుస్తుంది. కానీ దేవుడు మనకు ధైర్యాన్ని, స్పష్టతను ఇస్తాడు అని యోసేపు జీవితం ద్వారా మనకు తెలుస్తుంది. దూత ఆజ్ఞ ప్రకారము యోసేపు వెంటనే విధేయత చూపాడు. దేవుని మాటకు అతని సమాధానం ఆలస్యం లేకుండా, సందేహం లేకుండా జరిగింది. మన జీవితంలో దేవుని స్వరాన్ని మనము విన్నప్పుడు మన స్పందన కూడా అదే విధేయతతో ఉండాలి. ప్రియమైన దైవ ప్రజలారా, ఈ యొక్క సువిశేష భాగం మనకు 3 గొప్ప సత్యాలను వివరిస్తుంది. మొదటిది, దేవుని యొక్క యోజన, దేవుని యొక్క ప్రణాళిక మన ఆలోచనల కంటే గొప్పది. రెండవదిగా, భయం మనలను ఆపిన దేవుని వాక్యం మనకు మార్గం చూపుతుంది. మూడవదిగా, విధేయత చిన్నదైన దేవుని మహాకార్యములకు ద్వారమవుతుంది. ఇమ్మానువేలు, దేవుడు మనతో ఉన్నాడు. యేసుక్రీస్తు రాక మనతో, దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉన్నాడు అనే నమ్మకము మనకు ఆశ, శాంతి, రక్షణ అందజేస్తుందనే ఒక నమ్మకాన్ని మనకు దయచేస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన యొక్క హృదయాలను యేసు ప్రభువుని స్వీకరించడానికి మనము సిద్ధం చేసుకుందాము. దేవుడు మనలందరినీ దీవించుగాక. ఆమేన్.